యుద్ధ ప్రభావం కేవలం చమురు ధరలకే పరిమితం కాలేదు. యుద్ధ ప్రభావం ఇప్పుడు ప్రపంచ వ్యవసాయ రంగాన్ని కుదిపేస్తోంది. హర్మూజ్ జలసంధి మూసివేతతో ఎరువుల సరఫరా తీవ్రంగా దెబ్బతింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఆహార సంక్షోభం తలెత్తే ప్రమాదం కనిపిస్తోంది. ఇరాన్ హెర్మూజ్ జలసంధి మూసివేతతో ప్రపంచవ్యాప్తంగా సరఫరా వ్యవస్థలు ఒక్కసారిగా కుదేలయ్యాయి. ఈ మార్గం ద్వారానే ప్రపంచ చమురు, గ్యాస్లో 20% రవాణా అవుతోంది. దీంతో చమురు ధరలు భారీగా పెరిగాయి. అయితే దీనికంటే ప్రమాదకరమైన దెబ్బ ఎరువుల రంగానికి తగిలింది. ప్రపంచంలో అత్యధికంగా ఉపయోగించే యూరియా ఎరువుల్లో దాదాపు సగం గల్ఫ్ దేశాల నుంచే వస్తుంది. ఈ సరఫరా అంతా హెర్మూజ్ మీద ఆధారపడి ఉంది. గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో ఎరువుల కర్మాగారాలు వరుసగా మూతపడుతున్నాయి. ఖతార్లో ప్రపంచంలోనే అతిపెద్ద యూరియా ప్లాంట్ నిలిచిపోయింది. దీని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తోంది. భారత్లో 3 యూరియా ప్లాంట్లు ఉత్పత్తి తగ్గించాయి. బంగ్లాదేశ్లో 4 ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. అమెరికాలో ఇప్పటికే 25% ఎరువుల కొరత ఉంది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా యూరియా ధరలు కూడా ఎగబాకుతున్నాయి. ఇలా కొనసాగితే ప్రపంచ ఎరువుల సరఫరాలో 3వ వంతు అంతరాయం కలిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎరువుల కొరత అంటే కేవలం వ్యవసాయ సమస్య కాదు, ప్రపంచ ఆహార భద్రతకు పెద్ద ముప్పు. ముఖ్యంగా భారత్ వంటి దేశాలపై దీని ప్రభావం తీవ్రంగా ఉండే ప్రమాదం ఉంది. గల్ఫ్ దేశాల ఎరువులపై అత్యధికంగా ఆధారపడింది ఆసియా ఖండంలోని దేశాలే. భారత్ తన అవసరాల్లో 40% కంటే ఎక్కువ ఎరువులు మధ్య ఆసియా నుంచే దిగుమతి చేసుకుంటోంది. చైనా కూడా గల్ఫ్ దేశాల నుంచి వచ్చే యూరియా ప్రధాన వినియోగదారుల్లో ఒకటి. బ్రెజిల్ పూర్తిగా యూరియా దిగుమతులపై ఆధారపడి ఉంది. ఈ దేశాలన్నీ ప్రపంచ ఆహార ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇదే సమయంలో యూరియా సంక్షోభం విత్తనాలు వేసే అత్యంత కీలక కాలంలో వచ్చింది. ఎరువులు లేకపోతే రైతులు పంట దిగుబడులు పెంచలేరు. కొన్ని ప్రాంతాల్లో ఎరువులు వాడకుండా పంటలు వేయాల్సిన పరిస్థితి వస్తోంది. దీంతో బియ్యం, గోధుమలు, మొక్కజొన్న, సోయాబీన్ ఉత్పత్తి తగ్గే ప్రమాదం ఉంది. పంటల ఉత్పత్తి తగ్గితే ప్రపంచ మార్కెట్లో సరఫరా తగ్గుతుంది. దీంతో ఆహార ధరలు పెరిగే అవకాశం ఉంది. దిగుమతులపై ఆధారపడే ఆఫ్రికా ఖండంలోని దేశాల్లో ఆహార కొరత కూడా తలెత్తవచ్చు. మొత్తంగా చూస్తే ఇరాన్ యుద్ధం ప్రభావం చమురు ధరలకే కాదు, ప్రపంచ ప్రజల భోజనంపై పడే ప్రమాదంగా మారుతోంది. ఈ సంక్షోభం ఎంతకాలం కొనసాగుతుందో, ప్రపంచ ఆహార భద్రతపై ఎంత తీవ్ర ప్రభావం చూపుతుందో ఇప్పుడే చెప్పలేని పరిస్థితి.